నిరాడంబరతే ఆమె ఆభరణం. ఆమె జీవితం ఎందరో మహిళా మనులకు ఆదర్శం. గన్తో ఉన్న గన్మ్యాన్తో ఉన్న ప్రజాసేవకే ఆమె జీవితం అంకితం. సమస్యలపై అలుపెరగటి పోరాటం చేస్తూ అడవి బిడ్డల ఆత్మీయురాలిగా గుర్తింపు పొందారామె. ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ మరెవరో కాదు, దనసరి అనసూయ అలియాస్ సీతక్క. ఉదయించనో మహిళా ఋషి నిరంతరం గుర్తుంటదో నీ కృషి. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీతక్క. ఆమె జీవన ప్రయాణం ఆసక్తికరం. ఆమె జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు ఉన్నాయి. ప్రశ్నించే తత్వం ఆమెకు పుట్టుక నుంచే వచ్చింది. అందుకే దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించలేక ఉద్యమ పంతాను ఎంచుకున్నారు సీతక్క. ఉదయించనో మహిళా ఋషి ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. ఆదివాసీ కుటుంబంలో 1971 జూలై 9న జన్మించారు సీతక్క. సమయ్య, సమ్మక్క దంపతులకు రెండవ సంతానం ఆమె. సీతక్క 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం ఆమెకు చిన్నతనం నుంచి అలవడింది. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై చదువుతున్న రోజుల్లోనే ప్రశ్నించడం మొదలుపెట్టారామె. తదనంతరం కాలంలో ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలపై రగిలిపోయి పోరాటం చేయాలనే ఉద్దేశంతో 1988లో నక్సల్ పార్టీలో చేరారామె. అప్పుడు ఆమె వయస్సు కేవలం 14 సంవత్సరాలే. 10వ తరగతి చదువుతున్న సమయంలో ఆమెలోని పోరాట పటిమను గుర్తించిన నక్సల్స్ ఆమెను ఉద్యమం వైపు ప్రోత్సహించారు. ఉదయించనో మహిళా ఋషి ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. పూలందేవి రచ్చ నుంచి ప్రేరణ పొంది ఆర్థిక దోపిడీ, కులవాద వివక్షతో ఆగ్రహంగా ఉన్న సీతక్క తొలుత విప్లవ ఉద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి, సిపిఐ, ఎంఎల్ పార్టీలో చేరారు. ఏళ్లు గడుస్తూ ఉన్న ఆదివాసుల మీద, అణగారిన వర్గాల మీద జరుగుతున్న దౌర్జన్యాలను భరించలేకపోయారు సీతక్క. దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించలేక ఉద్యమ పంతా ఎంచుకున్నారు. బానిసల్లా బతికే కంటే మనుషుల్లా గౌరవప్రదంగా జీవించాలన్నది ఆమె పాలసీ. అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్గా, దళం లీడర్గా ప్రధాన భూమిక వహించారు. అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో నిరంతరం మృత్యువు వెన్నాడుతూ ఉండగా నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం చేస్తూ ఆ ఉద్యమంలోనే ప్రయాణం సాగించారు సీతక్క. చివరికి నక్సలైట్ ఉద్యమంలోనూ తాను అనుకున్నది జరగకపోవడంతో నిరాశ చెందారామె. నక్సలైటు పార్టీ సభ్యులతో కొన్ని సైద్ధాంతిక వివాదాలు, వ్యక్తిగత విభేదాలతో చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారామె. ఆ తర్వాత సీతక్క గన్నను పక్కన పెట్టి పోరుబాట వదిలి లొంగిపోయారు. ఉదయించనో మహిళా ఋషి ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. సీతక్క కామ్రేడ్గా దాదాపుగా 2 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి గడిపారు. ఆ సమయంలో ఆమె దళ కమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నారు. తాను ఆలోచన దృక్పథం మారటంతో ఉద్యమం నుంచి బయటకు వచ్చిన సీతక్క తనకు తానుగా పోలీసులకు లొంగిపోయారు. అజ్ఞాత జీవితానికి గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ తర్వాత ఎల్ఎల్బి చదివారు. ఆ క్రమంలోనే రాజకీయాలపై ఆమె దృష్టి మళ్లింది. సీతక్క సామాజిక సేవలో చురుగ్గా ఉండటం అప్పటి టీడీపీ పెద్దలను ఆకట్టుకుంది. అందుకే స్థానికంగా నాయకురాలుగా పేరు ఉన్నందున అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆమెను పిలిచి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో సీతక్క అడుగులు రాజకీయాల వైపు పడ్డాయి. తెలుగుదేశం పార్టీలో ఆమె చేరారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె మొదటిసారిగా 2004లో బ్యాలెట్ పోర్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఉదయించనో మహిళా ఋషి ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి.
2004లో తొలిసారిగా ములుగు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉదయం వీరయ్య చేతిలో ఓడిపోయారు. కానీ ప్రజలతో ఆమె మమేకమైన తీరు మాత్రం ఆకట్టుకుంది. అందుకే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి రెండవసారి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉదయం వీరయ్యపై ఆమె గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు సీతక్క. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆమె సమయంలో వ్యవహరించిన తీరు టీడీపీ హైకమాండ్ను ఎంతో ఆకట్టుకుంది. అదే క్రమంలో తన మాట తీరు నడవడికతో ఇతర పార్టీల నాయకులు మెప్పును కూడా పొందారు సీతక్క. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడి ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సీతక్కకు చుక్కెదురైంది. టీడీపీ అభ్యర్థినిగా అసెంబ్లీ బరిలో నిలిచిన సీతక్క తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయారు. అయినా ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించారామె. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితులతో తెలుగుదేశం పార్టీని వీడిన సీతక్క కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాలపై 22,670 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తన పట్టును నిలుపుకున్నారు సీతక్క. 2023 ఎన్నికల్లో అదే ములుగు నియోజకవర్గం నుంచి మరోసారి భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు సీతక్క. పుకేతనమై ఉదయించనో మహిళా ఋషి, ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూనే తన ఉన్నత విద్యను కూడా కొనసాగించడం సీతక్కకే సాధ్యమైంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వలస గిరిజనుల వెనుకబాటుపై ఆమె పీహెచ్డీని 2012లో మొదలుపెట్టి 2022లో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె పీహెచ్డీని అందుకున్నారు. పుకేతనమై ఉదయించనో మహిళా ఋషి, ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. ఏది ఏమైనా సీతక్క నిడారంబరత, సామాన్యుల్లో సామాన్యురాలుగా కలిసిపోయే స్వభావమే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చేసిన సేవ ప్రజలందరికీ గుర్తుండిపోయింది. కరోనా సమయంలో సీతక్క చేసిన సేవలు ప్రజల్లో మరింత అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. ములుగు నియోజకవర్గంలోని ఏటూరు నాగారం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల పరిధిలోని దాదాపుగా 275 గ్రామాలకు రేషన్, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు అడవిదారులు పాదయాత్ర చేసి స్వయంగా అందించారామె. వాగులు వంకలు దాటుతూ ప్రజలకు స్వయంగా సేవలందించారు సీతక్క. ప్రజా సేవకురాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. పుకేతనమై ఉదయించనో మహిళా ఋషి, ఎల్లలు ఎరుగక నిరంతరం గుర్తుంటదో నీ కృషి. సీతక్కను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తోబుట్టువులా భావిస్తారు. అందుకే 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతక్కను ఏరికోరి మంత్రి పదవిలోకి తీసుకువచ్చారు. అంతేకాదు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సీతక్క చేసిన ప్రమాణం మిత్రులందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఆమె అనగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగింది. అది చాలు ఆమెకు జనంలో ఎంత మంచి పేరు ఉందో చెప్పడానికి. ఏ పదవిలో ఉన్నా, ఎన్ని ఉన్నత శిఖరాలకు చేరుకున్నా తాను మాత్రం ములుగు నియోజకవర్గ ప్రజల సేవకురాలుగా ఉంటానని సీతక్క గన్తో ఉన్న, గన్మెన్తో ఉన్న బలహీన వర్గాల కోసమే, వారి కూడు కోసం, గూడు కోసం, గుడ్డ కోసమే తన ఆరాటం. ప్రజలంతా ఆశించిన సంక్షేమ రాజ్యం తీసుకువస్తామని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని సీతక్క చెబుతున్నారు. మంత్రి పదవిని అధిరోహించిన సీతక్కకు అమ్మానీస్ తరఫున స్పెషల్ విషెస్ చెప్తూ ఆల్ ద బెస్ట్ సీతక్క. పుకేతనమై ఉదయించనో మహిళా ఋషి,